చేశాం. అట్లాగే పెన్షన్లు కూడా ఇంటింటికి వెళ్ళి ఇచ్చామంటూ గుర్తు చేస్తున్నారు. 1వ తారీఖునే జీతాలు కూడా ఇస్తున్నారు. సో ఖజానా లేకపోయినా కానీ వాటి సమకూర్చుకోవడంలో మాత్రం కొంత సక్సెస్ అయ్యి, అంటే కూటమి బలంగా ఉంది కాబట్టి ముందు అడుగు వేస్తున్నారు. కొంత సక్సెస్ రేట్ మాత్రం కనిపిస్తోంది. సో నెల రోజుల్లో అన్నీ అయిపోతాయి అని చెప్పలేము, బట్ ఈ నెల రోజుల పాలనలో కొంత భరోసా అయితే కనిపిస్తుంది అనుకోవాలా? శ్రీకాంత్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, ఐ న్యూస్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. గత ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారి అస్తవ్యస్త, అర్థం పర్థం లేనటువంటి పరిపాలన, రాష్ట్రం ఏ దిశగా ఎక్కడికి పోతుందో అగమ్య గోచరమైన పరిపాలన నుంచి మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక ఆశాజనకంగా, ఒక ఆశా దృక్పథంతో ఒక సరైన మార్గంలో వెళ్తుంది. ఈ ప్రభుత్వం నిజంగా ప్రజలకి అందుబాటులో పరిపాలన అందిస్తూ, ప్రజలకు ఎల్లవేళలా ఉన్న విషయాలు తెలియజేస్తూ, ప్రజల భాగస్వామితో వారి యొక్క ఆశలు ఆకాంక్షలు తీర్చే విధంగా రాష్ట్రానికి ముందుకు తీసుకువెళ్లే విధంగా తొలి అడుగు ఈ 30 రోజుల్లో పడింది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదండి. చాలా స్పష్టంగా మనకి ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా కనబడుతుంది. ప్రధానంగా మీరు అమరావతి చూస్తే గత ప్రభుత్వం ఈ శ్మశానం అని, అమరావతి అని, అక్కడ ఏమీ లేదు అని చెప్పేసి ఏడ్చే ఆ ప్రభుత్వాన్ని మనం చూస్తే ఈ రోజు 30 రోజుల్లో ఎంత మార్పు వచ్చిందండి. అక్కడ చకచక పనులు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్, మీరు చెప్పినట్టు ఔటర్ రింగ్ రోడ్ కి ల్యాండ్ ఎక్విజిషన్ కి, నిర్మాణానికి 2 కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అవునండి, జనరల్ గా ఏ జాతీయ నేషనల్ హైవేస్ అన్నా ల్యాండ్ ఎక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటది, నిర్మాణం కేంద్ర ప్రభుత్వం చేస్తారు. అలాంటి ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్, నిర్మాణం 2 కేంద్ర ప్రభుత్వమే చేస్తే దగ్గర 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సంసిద్ధంగా ఓకే అని చెప్పేశారు. సో అమరావతిలో 30 రోజుల్లో పెద్దది కదండి, ఇది చిన్నది కాదు కదా. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా చాలా మార్పు వచ్చింది. ఏది నడుచుకుంటూ వెళ్లే భక్తులకి గతంలో టోకెన్లు సిస్టమ్ తీసేశారు. అలాంటి టోకెన్ సిస్టమ్ ఇచ్చి వాళ్ళు దర్శనం చేయించి ఏర్పాటు చేస్తున్నారు. క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి గతంలో పాలు పెరిగి ఇచ్చి అన్ని తీస్తారు, ఇప్పుడు వెంటనే ఇస్తున్నారు. చిన్న చిన్న శ్రీకాంత్ గారు, ఎవరు కొంతమంది అనుకుంటారు, బట్ స్మాల్ థింగ్స్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. ఎగ్జాక్ట్లీ భక్తుల యొక్క మనోభావాలు ఏ రకంగా పరిరక్షించబడుతున్నాయి, అలాగే అభివృద్ధి దిశగా కూడా, సంక్షేమం దిశగా కూడా అన్ని విధాలుగా చక్కటిగా. బట్ వన్ థింగ్, రోమ్ కెనాట్ బి బిల్డ్ ఓవర్ నైట్. శ్రీకాంత్ గారు, మా అందరికి తెలుసు. ఇప్పుడే 30 రోజులు పూర్తి అయింది మా బాబుకి, అంటే ఒక చంటి బిడ్డ లాంటివి అనుకుంటే 30 రోజులు మాత్రమే పూర్తి అయింది. 30 రోజుల్లో చక్కటి ప్రోగ్రెస్ ఉంది. అయితే మీరన్నట్టు ప్రతిపక్షాలు ఏది, ఇంకేది, సూపర్ 6 ఏది, ఎప్పుడు ఏది, ఇంకా నేను మీ ఛానల్ ద్వారా వాళ్ళని అడుగుతున్నాను, మీరు ప్రభుత్వం వచ్చినప్పుడు మీ పథకాలన్నీ మీరు మే 2019 ప్రమాణస్వీకారం చేశారు కదా, అప్పుడే నెల రోజుల్లో అన్ని అమలు చేస్తారా? ఉదాహరణకు చెప్తాను, అమ్మఒడి అండి శ్రీకాంత్ గారు, వాళ్ళు అమలు చేసింది జనవరి 2020. అలాగే వసతి దీవెన ఫిబ్రవరి 2020, విద్యా దీవెన ఏప్రిల్ 2020, సున్నా వడ్డీ ఏప్రిల్ 2020, రైతు భరోసా అక్టోబర్ 2019, మత్స్యకార భరోసా నవంబర్ 2019, నేతన్న నేస్తం డిసెంబర్ 2019. ఇలా మీరు సమయం తీసుకున్నారు కదా, 7 నెలలు సమయం తీసుకున్నారు కదా. లేచిందే లేకపోయినా కానీ ఎన్నికలు అవ్వగానే ఏది 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 అంటే మీరు ఖజానా మొత్తం ఖాళీ చేస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కుదురు పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు వారి అనుభవంతో సెట్ చేసుకోవడం, ఒకటి సెట్ చేస్తున్నాం. నిదానంగా ఒకటి అమలు చేసుకుంటూ వచ్చే 6-7 మాసాల్లో అన్ని ఒక దారిని పడతాయి. ఆల్రెడీ ఉచిత బస్సు, మహిళల ఉచిత బస్సుకు మంత్రి గారు ఆల్రెడీ ప్రకటన చేస్తున్నారు. త్వరలో మేము విశాఖపట్నంలో ఈ ముఖ్యమంత్రి గారి చేతిలో ప్రారంభిస్తామని చెప్పి అన్నారు. కొంత వారం 2 వారాలు టైం పట్టచ్చు, అది అమలు జరుగుతుంది. అలాగే మిగతా వాటిని కూడా ఒకటి చేస్తారు. అంటే రవికిరణ్ గారు, అమలు వెంటనే జరగాల్సినటువంటి అవసరం ఏం లేదు, ఎందుకంటే కొత్త ప్రభుత్వం కాబట్టి ఇది టేక్స్ టైం. 5 ఏళ్ళే పట్టొచ్చు, 7 ఏళ్ళే పట్టొచ్చు. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నా కానీ అది 2 సంవత్సరాల్లో అయ్యేంతటువంటి చిన్న విషయం ఏం కాదు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ల విషయంలో పెద్ద ఎయిర్పోర్ట్లు పెట్టినప్పుడు 4-5 సంవత్సరాలు పట్టొచ్చు, 6-7 సంవత్సరాలు పట్టొచ్చు. హైదరాబాద్లో మనం చూసినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. బట్ ఏమంటే అక్కడ జరుగుతున్నటువంటి ఈ ఏదైతే ఉందో, ఒక స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో, ఇది జరుగుతుంది, పని నడుస్తుంది అన్నప్పుడు అక్కడికి పెట్టుబడులు వస్తూ ఉంటాయి, పరిశ్రమలు వస్తూ ఉంటాయి. సో దాంతో కొంత అభివృద్ధికి ఒక ఆశ, ఒక భవిష్యత్తు భరోసా అయితే కనిపిస్తుందని చెప్పాలి. సో ఈ విషయంలో కొంత సక్సెస్ రేట్ కనిపిస్తుంది అనుకోవాలా? తప్పనిసరిగా అండి. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో నాకు తెలిసి అయితే 7 సంవత్సరాలు మరి అంత టైం పట్టదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ 30% వరకు వర్క్ కొంతవరకు అయ్యిందని చెప్తున్నారు. సో మంత్రి గారు కూడా మన మంత్రి గారే కాబట్టి, అలాగే నిర్మాణం చేసే వాళ్ళు ఇద్దరు ఉత్తరాంధ్ర వాసులే కాబట్టి వేగవంతంగా చేసుకుంటే 3-4 మాసాల్లో మనం ఫ్లైట్స్ రావటం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాకపోయినా పార్షియల్ గా ఫ్లైట్స్ రావడం జరుగుతుంది.
సో ఎప్పుడైతే ప్రభుత్వం ఒక పాజిటివ్ దృక్పథంతో పనిచేసుకుంటూ వెళ్తుందో తప్పనిసరిగా ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ అవుద్ది. ఇప్పుడు నిన్న కూడా మనం చూసాం, ముఖ్యమంత్రి గారు సిఏ సమిట్ తో కూడా మాట్లాడారు. అలాగే మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా చెప్పారు, అష్యూరెన్స్ ఇచ్చారు పరిశ్రమలకి. సో కొంతమంది కార్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ కూడా వాళ్ళు సంప్రదిస్తారు. నిన్న మనకు వార్తలు కూడా చూశాను, మ్యానుఫాక్చరింగ్ సంప్రదిస్తున్నారని. సో ఎప్పుడైతే మనకు పాజిటివ్ దృక్పథం అనేటువంటి ప్రభుత్వం, ఒక అవుట్లుక్ ఉన్నటువంటి ప్రభుత్వం ఉందో తప్పనిసరిగా పెట్టుబడులు గతం కన్నా మెరుగ్గా వస్తాయి, వడివడిగా వస్తాయి. ఒక సంవత్సరం చూసుకుంటే, నెక్స్ట్ ఇయర్ ఈ పార్టీ చూసుకుంటే డెఫినెట్ గా దేర్ బి లాట్ ఆఫ్ చేంజ్. నక్కకి నాగలుగా తేడా ఒక సంవత్సరం మనం చూపించగలనన్న ఆశాభావం అయితే ప్రజల్లో అయితే వచ్చింది శ్రీకాంత్ గారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం దానికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా మేము ఏదైతే ప్రామిస్ చేశామో అది ఫుల్ఫిల్ చేసే విధంగానే మా ప్రభుత్వం ముందుకు వెళ్తారు శ్రీకాంత్ గారు. ఎస్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. మీ దగ్గరకు వస్తాను. కృష్ణాంజనేయులు గారు గత 5 సంవత్సరాల పాలన చూసాం, అంతకుముందు 5 సంవత్సరాల పాలన చూసాం. అంతకుముందు మొదలుపెట్టిన